హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఏం చెప్తున్నారు ఏంటని చూసుకున్నట్లయితే, సో L1, L2, L3 కేటగిరీగా విభజించడం జరిగింది కదా. ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ శుభవార్త అయితే చెప్పిందనమాట. పేదల సొంతింటి కళ సహకారం కోసం ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. దీనిలో భాగంగా ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందజేస్తున్నారనమాట. అలాగే ఇంటి జాగలేని వారికి కూడా స్థలం కూడా కేటాయిస్తుందన్నమాట. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. ఇంటి నిర్మాణం కోసం సొంత జాగా లేని వారికి శుభవార్త చెప్పింది. వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించేందుకు ముందుకు వచ్చిందని చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టిన వివిధ కారణాల వల్ల ఆగిపోయినటువంటి పూర్తి అయినా లేదంటే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో ఇళ్లను కూడా ఇకపైన ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులైన వారందరికీ కూడా కేటాయించాలని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. వారికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపుగా 18,816 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు కాగా అందులో ప్రస్తుతం 10,353 ఇండ్లు పూర్తి నిర్మాణం కావడం జరిగింది. అలాగే లబ్ధాల ఎంపిక జరగని దాదాపు 5,000 ఇళ్లతో పాటు అసంపూర్తిగా ఉన్నటువంటి 3,550 ఇళ్లను కూడా కలిపి మొత్తం 8,000 పైచిలకు ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి విడతగా L2 కేటగిరీలో ఎవరైతే ఉన్నారో సొంత స్థలం లేని వారికి ప్రభుత్వం పేదలకు అప్పగించనున్నదన్నమాట. వారు ఇల్లు కట్టుకోకపోయినా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అయితే అందించనున్నారనమాట. ముఖ్యంగా అలానే నిర్మాణం మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసే బాధ్యత లబ్ధిదారులకైతే అప్పగించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనికోసం ఆయా జిల్లా నిర్మాణంలో సంబంధిత పాత కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు అన్నీ కూడా రద్దు చేసి మధ్యలోనే వదిలేసిన ఇంటి నిర్మాణం పూర్తి చేయడానికి ఒక ఇంటికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. మొత్తాన్ని 4 విడతల్లో ఖాతాల్లో జమ చేయనుంది. లబ్ధిదారులు స్వయంగా పనులు చూసుకోవడం వల్ల నాణ్యత పెరగడంతో పాటు పనులు త్వరితగతిన పూర్తవుతుందని చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి భాగంలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లనే కేటాయించిన ప్రభుత్వం త్వరలో 2వ విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది కూడా ప్రారంభించేందుకు కూడా కసరత్తు చేస్తున్నట్లు ఒక గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి ఎదురు చూసిన ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు సంబంధించి గుడ్ న్యూస్ అనేది చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా